Hello all, welcome back to UPSC PYQ analysis series. Today we are going to analyze economy PYQ question. With reference to the Indian economy, consider the following statements. First statement, an increase in the nominal effective exchange rate indicates the appreciation of రూపీ. మీరు గురించి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? ఒక డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూని ఈ కరెన్సీ డొమెస్టిక్ కరెన్సీ ఏదైతే ఉందో అది ట్రేడ్ చేస్తుంది కదా డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీస్తో. ఆ డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీ యొక్క బాస్కెట్ని తీసుకొని అండ్ డొమెస్టిక్ కరెన్సీ ఈ రెండింటి మధ్య ఉన్న ఎక్స్చేంజ్ రేట్ వెయిటెడ్ యావరేజ్నే నీర్ అంటాం, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని. సింపుల్గా చెప్పాలి అంటే ఇండియన్ రూపీని ఓన్లీ డాలర్తో కంపేర్ చేయకుండా డిఫరెంట్ కరెన్సీస్, బాస్కెట్ ఆఫ్ కంట్రీస్ కరెన్సీ అన్నాం కదా, లైక్ యెన్, యూరో వీటితో కంపేర్ చేస్తే మన ఇండియన్ రూపీ అనేది స్ట్రాంగ్గా ఉందా లేక వీక్గా ఉందా అని మనం తెలిపేదే నీర్ అనేది, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది. సో నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే రూపీ అప్రిసియేషన్ అవుతున్నట్టు, అదే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది తక్కువగా ఉంటే రూపీ డిప్రిషియేట్ అవుతున్నట్టు. సో ఇక్కడ ఏమన్నారు, నీర్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నారు. నీర్ ఇంక్రీజ్ అయితే రూపీ అప్రిషియేషన్ అవుతున్నట్టు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, అన్ ఇంక్రీజ్ ఇన్ ద రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇండికేట్స్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ట్రేడ్ కాంపిటేటివ్నెస్. సో రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ని ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేసినప్పుడు రియల్ వాల్యూ అనేది వస్తుంది. సో ఆ రియల్ వాల్యూయే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది. సో రీర్ అనేది ఎక్కువగా ఉంటే ఎక్స్పోర్ట్స్ అనేవి హయ్యర్ కాస్ట్ అయిపోతాయి, ఇంపోర్ట్స్ చీపర్ అయిపోతాయి. సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ కాస్ట్ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ కాస్ట్లో ఉంటే ట్రేడ్ కాంపిటేటివ్నెస్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, రీర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ట్రేడ్ కాంపిటేటివ్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. ట్రేడ్ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, అన్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇన్ ద డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ రిలేటివ్ టు ద ఇన్ఫ్లేషన్ ఇన్ అదర్ కంట్రీస్ ఈజ్ లైక్లీ టు కాజ్ అండ్ ఇంక్రీజింగ్ డైవర్జెన్స్ బిట్వీన్ నీర్ అండ్ రీర్. డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ అనే ట్రెండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కంపేర్ టు అదర్ కంట్రీస్లో కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే సో ఏమవుతుంది, నీర్ అండ్ రీర్ డైవర్జెన్స్, డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి, 1 and 3 అంతా కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఫర్దర్ వీడియోస్ కోసం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.